ప్రేయర్ మాత్రం ప్రతి ఒక్కరూ రావడానికి ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అలాగే రేపటి ప్రత్యేక పునరుద్ధానపు ఆరాధన బల్ల కార్యక్రమం ఇవన్నీ మీకు తెలుసు. వీటన్నిటికీ నిర్ణయించబడిన సమయానికి మీరు త్వరగా రాగలిగితే మనం త్వరగా ముగించుకునే ఒక ప్రయత్నం చేద్దాం. అంత మాత్రమే కాదు, మరి రేపటి కొరకు కూడా ప్రార్థనలు బాగా చేద్దాం. రేపు ఆరాధనకు ఎలాంటి ఆటంకం లేకుండా దేవుడి బిడ్డలు వస్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణాలను దేవుడిలో నడిపించి ఆరాధనలో అందరూ పాల్గొంపులు పొందే విధంగా దేవుడు సహాయం చేయాలి. హల్లెలూయా. తర్వాత బల్లను తీసుకోబోయే బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భయభక్తులతో కూడినటువంటి మనస్సు కలిగి చేతులు వేస్తే మీకు ఆశీర్వాదం. ఇంకా బల్లలో పాలు పంపులు పొందని అనగా బాప్తిస్మం తీసుకోలేదు ప్రతి ఒక్కరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడాలి. ఈ విషయాన్ని గమనించాలి. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు బాప్తిస్మం తీసుకొని ఉంటే అది మంచిది. ముఖ్యంగా యవనస్తులు మేబీ నాకు తెలిసి చాలా వరకు తీసుకోకపోవచ్చు. పెద్దవాళ్ళలో కూడా ఉంటే ఎవరన్నా ఎవ్వరూ కూడా నేను బాప్తిస్మం తీసుకోలేదు అనే మాట వ్యక్తి లేకుండా దేవుడు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. మరొక మనం ఏంటంటే కొంచెం ముందుకు జరిగి కూర్చుంటే బాగుంటుందని నా సలహా. నా తెలుగు భాష మీకు ఏమన్నా అర్థమైతే ముందుకు రండి. అర్థం కాకపోతే తమిళ్ నేర్చుకొని చెబుతాను, అప్పుడు వద్దు. చూడండి, దగ్గర కూర్చుంటే అంత మంచిగా మాట్లాడుకోవచ్చు. దూరం కూర్చుంటే మీరెవరో నేనెవరో అన్నట్టుగా మంచి వాక్యంలోకి వెళ్ళిపోవడం. చివరి శుద్ధీకరణ కూడిక. మరి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలతో మీ ముందుకి ఒక మాటను తీసుకుని వచ్చాను. ఈ మాటను మీరందరూ కూడా స్వీకరించి అంగీకరించి శుద్ధి చేసుకోవాలని మనం చేసుకున్నాం. ఇయర్ ఎండింగ్ మళ్ళా శుద్ధీకరణ పూర్తిలో మనకి జరగవు. మరి ప్రత్యేకించి ఎలాంటి ఏర్పాట్లు మీకు జరగవు. కాబట్టి ఇప్పుడే ఈ రాత్రి మనం అందరం కూడా వాక్యపు వెలుగులో మనం ఒక నూతన హృదయాన్ని దేవుని సహాయంతో పొందుకొనుదుముగాక. కాబట్టి ప్రియమైన వాళ్ళ పురుషులారా స్త్రీలారా అందరూ కూడా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడుగుతూ దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలను అన్నింటినీ మనం అంగీకరిస్తాం, సాత్వికముతో అంగీకరిస్తాం. బైబిల్లో యాకోబు పత్రికలో ఉన్నది ఆ మాట. దేవుని మాటలను ఎలా రిసీవ్ చేసుకోవాలో రాయబడ్డది. చదువుతారా మీకు ఏదన్నా